मेहता का उल्टा चश्मा। अरे పోలీస్ నమస్తే సార్. సార్ ఇద్దరు గుండాలు మా బాబాయ్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నారు. కాపాడండి సార్. సార్ కాపాడండి సార్. సారు మొహం మీద వాళ్తావా నిన్ను? అయ్యయ్యో ఇది స్టాట్యూనా? అరే ఇది అదే బండి కదా, తాతయ్య ఖచ్చితంగా ఇక్కడెక్కడ ఉంటారు. నేను తాతయ్య ఫోన్ కి కాల్ చేసి ఆయన లేపుతాను. తాతయ్య ఇదిగో తీసుకో మీ తాతయ్యని. ఇది కూడా తీసుకో ఆయన చీరని. ఈ బ్రాకెట్ ఓపెన్, బజ్జుకో బుజ్జా ఈ బ్రాకెట్ క్లోజ్. మన అదృష్టం బాగుండి మనం బతికిపోయాం. ఇప్పుడు చూస్తాను నా నుంచి మీరు ఎలా తప్పించుకుంటారో ఏంటో. నాన్నగారు ఆగండి. బాయ్ బాయ్. అరే ఇంకెంత పరిగెట్టేస్తాను నన్ను. ఆగండి. సారీ భయ్యా, తప్పైపోయింది. ఏమండి ఏదో ఒకటి తొందరగా చేయండి. హలో భయ్యా, నీ కారు మళ్ళీ తిరిగి తెచ్చేస్తానే. త్వరగా ఎక్కండి. ఓయ్ పిల్లలు రండి. బాబాయ్ గారిని వదిలిపెట్టండి, లేదంటే ప్రపంచాన్ని కుదిపేస్తా. జాగ్రత్త చూసుకో. పోపట్లాల్ జాగ్రత్త.
ఓయ్ వాళ్ళు లెఫ్ట్ కు వెళ్తారు. ఏ. ఈ కిడ్నాపర్స్ మాయతో మనల్ని ఉతికి ఆరేస్తున్నారు. నేనేమంటానంటే మన ఇంట్లో ఉన్న బట్టలు కూడా ఇచ్చేద్దాం, వాటిని కూడా బాగా ఉతికేసి ఇస్తారు. నాన్నగారు వాళ్ళిద్దరూ మిమ్మల్ని కిడ్నాప్ చేశారు. మీరేం భయపడకండి, మీ వెనకే మేము వస్తున్నాం. మిమ్మల్ని కాపాడుకుంటాం, సరేనా? ఒరే వెదవల్లారా, నన్ను ఎందుకురా మీరు కిడ్నాప్ చేశారు? మీ బంగారం పన్ను దొంగలించడానికి ఆ? బ్రాకెట్ క్లోజ్. ఆ? బంగారు పన్నా? ఆ? ఆ. అరే ఇది పప్పురా, డిన్నర్ లో పప్పు తిన్నాను, అందుకే ఇది వచ్చి ఉంటది. నాన్నగారు ఈ పప్పు కోసం ఇంతసేపటి నుంచి పరిగెడుతున్నామా? ఒక చిన్న క్రైమ్ చేసి వెళ్ళిన తర్వాత మనకి జైల్లో పెట్టేది ఇదే కదా. అమ్మా. అరే ఇదేదో గమ్ములాగా ఉందే, నా చేతులు అతుక్కుపోతున్నాయేంటి? ఇదేదో గమ్ ఫ్యాక్టరీలో ఉంది. అరే మన ఇద్దరం అతుక్కుపోయామే. డాట్ 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 డాట్. ఒరే పనికి మళ్ళీ దొంగ వెదవల్లారా, నన్నే కిడ్నాప్ చేస్తారా? ఉండండి, మీ పని చెప్తాను. ఏయ్, ఆగండి. ఏయ్. ఎక్కడికి పోతారు? ఓయ్ నా చేతులు అతుక్కొని పోతున్నాయి. ఓయ్ నా వీపు మీద కొట్టేశావు. అయ్యో నా చెయ్యి కూడా అతుక్కుపోయింది. అయ్యో మనందరూ అతుక్కుపోయావు, ఏం చేయాలి? ఏం అర్థం కావటం లేదే. అయ్యో అమ్మ దుర్గమ్మ, ఇప్పుడు మనల్ని ఎవరు కాపాడతారు? ఎస్, అరే వా టప్పు, సూపర్. మీరు ఈ గమ్ అలాగే జైల్లోకం ఇంకెప్పటికీ వదులుకోలేరు. టప్పు వాళ్ళ తాతయ్యని కిడ్నాప్ చేసినందుకు మీకు ఇదే శిక్ష. తాతగారు రాత్రిపూట పప్పు కాకుండా పాలకూర తిండాల్సింది. అప్పుడు మేము జైలుకి వెళ్లకుండా ఉండేవాళ్ళం. డాట్ 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 బ్రాకెట్ క్లోజ్. కెరియర్ కూడా క్లోజ్.